అమ్మా నాన్న ఈ రెండు పదాలు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనవి. కానీ అదే పవిత్రమైన పేరుతో చౌటుప్పల్లో ఒక నరకం నడుస్తోంది. వృద్ధులను అమ్మా నాన్నలా చూసుకోవాల్సిన ఆశ్రమంలో దారుణాలు రాజ్యమేలుతున్నాయి. మాట వినకపోతే ముసలి వాళ్ల ఒంటిపై వాతలు తేలుతున్నాయి. అన్నం పెట్టకుండా ఆకలితో ప్రాణాలు తీస్తున్నారు. సేవ పేరుతో కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. ఈ నరకాన్ని నడుపుతున్న సూత్రధారి గట్టు శంకర్. అతనికి ఈ వృద్ధుల కన్నీళ్లు కరెన్సీ నోట్లుగా కనిపిస్తున్నాయి. వారి ఆకలి తన ఆస్తులు పెంచే పెట్టుబడిగా కనిపిస్తోంది. సేవ అనే ముసుగు వేసుకున్న ఈ వ్యాపారి దాతల నమ్మకాన్ని, అభాగ్యుల ప్రాణాలను ఒకేసారి బలి తీసుకుంటున్నాడు. అమ్మ పేరుతో, నాన్న పేరుతో నీచమైన మోసానికి పాల్పడుతున్నాడు. సేవ ముసుగులో జరుగుతున్న ఓ భారీ మోసం ఇది. అనాథలకు అండగా నిలుస్తున్నామంటూ కూడా అక్రమాలకు పాల్పడుతున్న ఓ సంస్థ భాగోతం ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంగా పనిచేస్తున్న అమ్మా నాన్న ఆశ్రమంపై ప్రైమ్ 9 జరిపిన ఇన్వెస్టిగేషన్లో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు ఆశ్రమంలోని వృద్ధులపై అమానుష దాడులు, మరోవైపు విరాళాల పేరుతో కోట్లాది రూపాయల ఆర్థిక అక్రమాలు. అసలేంటి ఈ ఆశ్రమం కథ? ఎవరి నిర్వాహకుడు గట్టు శంకర్? ప్రైమ్ 9 ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. సోషల్ మీడియాలో ప్రచారం, కోట్లు దండుకుంటా వైనమా? దేశ విదేశాల నుంచి విరాళాలు, అవన్నీ పక్కదారులా? వృద్ధులకు అన్నం పెట్టరా? అడిగితే చితక్ కొడతారా? చౌటుప్పల్లో అమ్మా నాన్న వృద్ధాశ్రమం పేరుతో గట్టు శంకర్ అనే వ్యక్తి ఈ సంస్థను నిర్వహిస్తున్నాడు. అనాథ వృద్ధులకు, పిల్లలకు ఆశ్రయం కల్పిస్తానంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల ద్వారా విపరీతమైన ప్రచారం చేసుకున్నాడు. ఆ ప్రచారాన్ని చూసి చలించిపోయిన దాతలు దేశ విదేశాల నుండి కోట్లాది రూపాయలను విరాళాలుగా పంపించారు. కానీ ఆ నిధులు అసలైన లబ్ధిదారులకు చేరడం లేదనేది ప్రధానమైన ఆరోపణ. ప్రైమ్ 9 సేకరించిన ఆధారాల ప్రకారం ఆ ఆశ్రమంలో వృద్ధులపై నిర్వాహకులు, సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. మాట వినని వృద్ధులను చితికబాదడం, అన్నం పెట్టకుండా మార్చడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి అమానుష ఘటనలు అక్కడ సర్వసాధారణమని బాధితులు, మాజీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. వృద్ధుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఒక్క సంవత్సరంలోనే 14 కోట్ల మేర విరాళాల, అందులో ఎక్కువ హంగు ఆర్భాటాలకే పంపకాల. ఇక ఆర్థిక అక్రమాల విషయానికి వస్తే ఇదొక భారీ స్కామ్ను తలపిస్తోంది. ప్రైమ్ 9 చేతికి చిక్కిన ఆర్థిక నివేదికల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఆశ్రమానికి విరాళాల రూపంలో 13,96,00,000 రూపాయలదాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులొచ్చినా ఆశ్రమంలోని వృద్ధుల బాగోగుల కోసం ఖర్చు చేసింది చాలా స్వల్పం. షాకింగ్ విషయం ఏంటంటే వచ్చిన విరాళాల్లో దాదాపు 3 కోట్ల రూపాయలను కేవలం మీడియా సంస్థలకు ప్రకటనల రూపంలో చెల్లించారు. అనాథల ఆకలి తీర్చాల్సిన డబ్బుతో ఈ ప్రచార ఆర్భాటాలు ఎందుకనే ప్రశ్నకు నిర్వాహకుల వద్ద సమాధానం లేదు. అమ్మా నాన్నల పేరిట వసూళ్ల, కంపెనీలకు మళ్లింపుల. అడిగేవారే లేరని సొంత అవసరాలకు ఖర్చుల. మరో కీలకమైన ఆధారం గట్టు కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఆశ్రమం ఖాతా నుండి 70,50,000 రూపాయలు చెల్లించడం. విచిత్రం ఏంటంటే ఈ నిర్మాణ సంస్థ నిర్వాహకుడు గట్టు శంకర్ పేరు మీదే ఉంది. అంటే ఆశ్రమం డబ్బును తన సొంత వ్యాపారానికి ఆయన నేరుగా మళ్లించుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. వృద్ధులకు అన్నం పెట్టడానికి ఆర్భాటాలు, హంగుల.
ఆర్థిక అక్రమాలు అధికారులకు తెలియవా? తెలుసుకోలేరా? కనీసం ఆడిటింగ్ అయినా లేదా? విచారణ కూడా చెయ్యరా? ఇక ఖర్చుల చిట్టా చూస్తే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వెబ్సైట్ ఖర్చుల పేరుతో 49 లక్షలు, మరమ్మతుల పేరుతో 1,14,00,000. ఇలా చూపిన ప్రతి ఖర్చుపైన లెక్కల్లో స్పష్టత లేదు. ఏడాదికి దాదాపు 14 కోట్లొస్తే అనాథల ఆహారం కోసం పెట్టిన ఖర్చు కేవలం 2,56,00,000 మాత్రమే. అంటే మిగిలిన 11 కోట్లకు పైగా సొమ్ము ఏమయ్యింది? ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? మొత్తంగా ఈ ఆశ్రమంలో కోట్ల రూపాయల వరకు ఆర్థిక అక్రమాలు జరిగినట్టు ప్రైమ్ 9 ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా వెల్లడైంది. పేరుకే వృద్ధుల సంరక్షణ అని చెబుతూ భారీగా డబ్బులు కాజేయడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా, ఆర్థిక అక్రమాలపైన స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నా సంబంధిత శాఖలు ఎందుకు మౌనంగా ఉన్నాయనేది అంతుపట్టడం లేదు. స్థానికులు ఆశ్రమంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వయసుడిగిన అమ్మా నాన్నల సాటి వారిని కర్రలతో కొడతారా? ముసలి ప్రాణం తల్లడిల్లుతుంటే పైశాచిక ఆనందం పొందుతారా? వీళ్ళు మనుషులేనా? అది ఆశ్రయమిచ్చే ఆశ్రమమా లేదా నరకమా? కన్న వాళ్ళంతటి వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే మనం ఊరుకుందామా? మనసున్న మనుషులారా, ఆ వృద్ధులకు అండగా ఉందామా వద్దా? ఆలోచించండి. మన ఇంట్లో ఉండే అమ్మా నాన్నల స్థానంలో వారిని ఒక్క క్షణం ఊహించుకోండి. ఒక్క చిన్న మాటకే నొచ్చుకునే ఆ వయస్సులో కర్రలతో కొడుతుంటే ఆ ముసలి ప్రాణాలు ఎంతగా విలవిల్లాడిపోతుంటాయో కదా. అధికారులారా, మీరు మనుషులే కదా, మీకు అమ్మ నాన్నలుంటారు కదా. చట్టాలు నిబంధనలు పక్కన పెట్టండి. ఒక్కసారి ఒక మనిషిగా ఆలోచించండి. ఆ ఆశ్రమంలో ఉన్నదెవరో కాదు, మనను కన్నవాళ్లంతటి వాళ్ళు. వారికి ఆ నరకం నుండి బయట పడేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ కథనాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మా విజ్ఞప్తి, దయచేసి కళ్ళు మూసుకోకండి. మీ చుట్టుపక్కలున్న వృద్ధాశ్రమంలో ఏం జరుగుతుందో గమనించండి. మీ వంతుగా ఆ వృద్ధులకు అండగా నిలబడండి. ఎందుకంటే రేపు మనందరిది అదే వయసు. మనకు అలాంటి పరిస్థితి రాకూడదంటే ఈరోజు మనం స్పందించాలి. అరాచకాల ఆశ్రమంపై ప్రైమ్ 9 పోరాటం ఆగదు. అవ్వాతాతల చిరునవ్వే ప్రైమ్ 9 చివరి లక్ష్యం. ముసలి ప్రాణాల కన్నీళ్లు తొడవడమే ఆశయం. అమానుష అక్రమాల ఆశ్రమం గుట్టు రట్టు చేద్దాం. ధర్మ పోరాటంలో మనమే గెలుద్దాం. వృద్ధులను కూడా గెలిపిద్దాం. ప్రైమ్ 9 నిజం, ఇదే మా ఇజం. ఎంతకైనా పోరాడతాం. చూశారుగా, ఈ అరాచకాల ఆశ్రమంపై మా పోరాటం ఆగదు. ఆ చివరి తాతయ్య ముఖంలో చిరునవ్వు చూసే వరకు, ఆ చివరి అవ్వ కన్నీళ్లు తుడిచే వరకు ప్రైమ్ 9 నిద్రపోదు. ఎందుకంటే ఇది కేవలం ఒక న్యూస్ స్టోరీ కాదు, ఇది మనందరి ఆత్మ ప్రబోధం, మన మానవత్వానికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో మనం గెలవాలి, ఆ వృద్ధులను గెలిపించాలి.